లో గాయస్ మనకి ఐపీఎల్లో చాలా రికార్డులు క్రియేట్ అవుతూ ఉంటాయి, దాని తర్వాత చాలా రికార్డులు బ్రేక్ అవుతూ ఉంటాయి. అయితే మొన్న మ్యాచ్ చూశారు కదా, ఇది ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ ఎంత హోరాహోరీగా జరిగింది చూశారు కదా. అయితే మరి చివరన జితేష్ శర్మ క్రియేట్ చేసిన ఆ విధ్వంసం ఏదైతే ఉందో దానివల్ల ఆర్సీబీ గెలిచింది, అవునా కదా. మరి ఆ మ్యాచ్లో చూసుకుంటే 85 రన్స్ కొట్టాడు. దాంతో ఒక రికార్డు కూడా బ్రేక్ చేశాడు తెలుసా. ఆ రికార్డు ఏంటంటే 2018లో ఆర్సీబీ మీద ఎంఎస్ ధోని, గుర్తుంది ఆ ఇన్నింగ్స్, 34 బాల్స్లోనే 70 రన్స్ కొట్టాడు. మరి సిక్స్త్ పొజిషన్ దాని తర్వాత పొజిషన్స్లో వచ్చిన బ్యాట్స్మెన్లో హైయెస్ట్ స్కోర్ ఎవరన్నా చేశారా అంటే ఎంఎస్ ధోని పేరే కనిపించింది మనకి. అయితే మరి నిన్నటి మ్యాచ్తో ఎల్ఎస్జీ మీద జరిగిన మ్యాచ్తో జితేష్ శర్మ ధోని పేరు మీద కొనసాగుతున్న ఒక 7 సంవత్సరాల నుంచి ఆ రికార్డ్ అంతే ఉంది. ఆ రికార్డ్ని మొన్నటి మ్యాచ్తో 85 రన్స్ చేసి ఆ రికార్డ్ని బ్రేక్ చేసేసాడు. అయితే మరి ఆ నెక్స్ట్ పొజిషన్లో ఎవరున్నారు భయ్య అంటే మనకి ఫస్ట్ ప్లేస్లో జితేష్ శర్మ, సెకండ్ ప్లేస్లో ఎంఎస్ ధోని, థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి ఆండ్రే రసెల్, ఫోర్త్ ప్లేస్లో పోలార్డ్, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి డ్వైన్ బ్రావో ఎంఐ మీద కొట్టాడు 68 రన్స్. అయితే మరి పోలార్డ్ చూసుకుంటే ఆర్సీబీ మీద కొట్టాడు. దాని తర్వాత ఆండ్రే రసెల్ వచ్చేసరికి పీవీకేస్ మీద, ధోని వచ్చేసరికి ఆర్సీబీ మీద, జితేష్ శర్మ వచ్చేసరికి మొన్న ఎల్ఎస్జీ మీద అనమాట. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మరి వీళ్ళందరి రికార్డులు కూడా నిన్న జితేష్ శర్మ ఎల్ఎస్జీ మీద బ్రేక్ చేశాడని చెప్పాలి.